అండ్ సతీష్, లాస్ట్ టైం క్యాండిడేచర్ చూసినట్లయితే బీసీలకు కూడా ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో ఆ స్థానాలు అనేటువంటి ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ ద్వారా మనకు అందుతున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. అండ్ దిస్ టైం కూడా ఆ సంఖ్య మరింత పెరుగుతుందని చెప్తూ ఉన్నారు. ఎంపీటీసీలు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, మంత్రి పదవుల కేటాయింపుల దగ్గర నుంచి చూసినట్లయితే నామినేటెడ్ పదవుల దాకా కూడా బీసీలకు అలాగే ఎస్సీ ఎస్టీలకు సమ ప్రాధాన్యత మైనారిటీలకు కూడా కల్పించిన విషయం మనం చూసాం. ఈసారి ఎన్నికల్లో మరింత ప్రాధాన్యత వారికి దక్కే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి తాడేపల్లి నుంచి మీకు అందుతున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సతీష్? సిద్ధేశ్వర్, ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత నుండి గత 5 సంవత్సరాల్లో సాధారణంగా ఏ రాజకీయ పక్షమైనా సరే సామాజిక న్యాయం చేస్తామని ఒక మాట చెప్తూ ఉంటారు. సో సామాజిక న్యాయం అన్నది తమ పార్టీకి సంబంధించినటువంటి నినాదం కాదు, అదొక విధానం అని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకోసమనే క్యాబినెట్లో ప్రస్తుతం 25 మంది మంత్రులు ఉంటే క్యాబినెట్లో అందులో దాదాపుగా 70% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ప్రాతినిధ్యం వహించింది. మొత్తం 25 మంది మంత్రుల్లో 8 మంది మినహా మిగిలినటువంటి 17 కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు. ఆ తర్వాత నుండి కూడా ఎమ్మెల్సీ స్థానాల దగ్గర నుండి, రాజ్యసభ స్థానాల దగ్గర నుండి, అదేవిధంగా నామినేటెడ్ పదవుల దగ్గర నుండి అన్ని చోట్ల కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. సో ఇప్పుడు ఆ సామాజిక న్యాయాన్ని తన అభ్యర్థుల జాబితాలో కూడా స్పష్టంగా చూపించబోతున్నారు. ఎందుకంటే అనేక దశాబ్దాల నుండి ప్రాతినిధ్యం లేనటువంటి సామాజిక వర్గాలకు కూడా, వెనుకబడినటువంటి సామాజిక వర్గాలకు కూడా ఈరోజు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాలో అవకాశం ఇచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేగా దీనికి ఒక పెద్ద వడపోతే జరిగిందని చెప్పొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతంలో ఏ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో అక్కడ ఆ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వారికి లీడర్షిప్ని తయారు చేయడం, వాళ్ళని ప్రోత్సహించేటువంటి పరిస్థితి. చెప్పండి సతీష్, ఒక ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఈరోజు దాదాపు 175 ఎమ్మెల్యేలకు సంబంధించి అట్ ద సేమ్ టైం 25 ఎంపీలు, అంటే మొత్తం 200 మంది పేర్లను ఈరోజు వైఎస్ఆర్సీపీ తమ అభ్యర్థులుగా ప్రకటించబోతున్నారు. ఇందులో 50% 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అనేటువంటి ఒక నినాదము లేదంటే ఒక కూర్పు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఏ విధంగా చూడొచ్చు ఈ సిగ్నిఫికెంట్ చేంజ్? అంటే దాదాపు సగం సీట్లు పూర్తిగా వాళ్ళ కోసం కేటాయించినటువంటి ఒక సిచ్యువేషన్ ఉండబోతుంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ మొత్తం 200 సీట్లు ఏవైతే ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఉన్నాయో ఈ 200 సీట్లలో 100కు పైగా పూర్తిగా బీసీ ఎస్టీ మైనారిటీ ఎస్సీలకు సంబంధించి కేటాయించబోతున్నట్టు తెలుస్తుంది. మీరు ఎట్లా చూస్తారు? అంటే ఒక రాజకీయ సంచలనం అనుకోవచ్చా? కేవలము కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైనటువంటి ఒక రాజ్యాధికారాన్ని బీసీల దగ్గరికి తీసుకెళ్లి, ఎస్సీల దగ్గర తీసుకెళ్లి, ఎస్టీల దగ్గర తీసుకెళ్లి, మైనార్టీల దగ్గర తీసుకెళ్లి వాళ్ళకు ఒక రాజ్యాధికారం ఇచ్చేటువంటి ప్రయత్నము, వాళ్ళు పోటీ చేసే అవకాశం కల్పించడాన్ని ఎట్లా చూస్తారు సతీష్? ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక పెను సంచలన నిర్ణయంగా మారబోతుంది. ఇప్పటి వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ ఎన్నికల్లో కూడా 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పోటీ చేసే అవకాశం దక్కినటువంటి చరిత్ర ఇప్పటి వరకు లేదు. ఆ ఒక్క చరిత్ర ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు, 25 లోక్సభ నియోజకవర్గ అభ్యర్థులు, ఈ మొత్తానికి 200 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించబోతా ఉన్నారు. ఈ 200 మందిలో 50% పైగా అంటే 100 ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉండబోతా ఉన్నారు. ఇందులో చాలా స్పష్టంగా గత ఎన్నికల కంటే, గతంలో ఇచ్చినటువంటి స్థానాల కంటే ఈసారి బీసీ అభ్యర్థుల సంఖ్య పెరగబోతుంది, మైనార్టీ అభ్యర్థుల సంఖ్య పెరగబోతుంది. అంతేకాకుండా బీసీల్లో కూడా ఇప్పటి వరకు ప్రాతినిధ్యం దక్కనటువంటి అనేక సామాజిక వర్గాలు, గతంలో ఇచ్చిన కొన్ని సామాజిక వర్గాలకి అంతకంటే ఎక్కువ సీట్లు ఇవ్వడానికి ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. లోక్సభ స్థానాల్లో కూడా 25 లోక్సభ స్థానాల్లో కూడా అత్యధికంగా బీసీ సామాజిక వర్గాలకు రాబోతూ ఉన్నాయి. మొత్తం లోక్సభ అసెంబ్లీ కలిపినప్పుడు 200 అభ్యర్థుల జాబితాలో ఖచ్చితంగా 50% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉండబోతుంది. ఇందులో 7 ఎస్టీ రిజర్వ్కి సంబంధించినటువంటి 7 స్థానాలు
స్థానాల్లో ఎస్టీలు ఉంటారు, 29 ఎస్సీ రిజర్వ్కి సంబంధించిన చోట ఎస్సీలు ఉంటారు. మిగిలినటువంటి జనరల్ స్థానాలు అన్నింటిలో కూడా బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేలాగా, అందుకనే మొత్తంగా బీసీలు మైనార్టీలకు సంబంధించి ప్రాధాన్యం ఇచ్చేలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. మనం ఇస్మాయిల్గా కేటగారికల్గా క్యాస్ట్ వైజ్ కూడా మనం మాట్లాడినట్టయితే అటు ఉత్తరాంధ్ర నుండి ఇటు రాయలసీమ వరకు అనేక దశాబ్దాలుగా రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఎదురు చూస్తున్నటువంటి సామాజిక వర్గాలు, ముఖ్యంగా బీసీలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికను చూసినట్టే జనాభాలో బీసీలు అధికంగా ఉంటారు. బీసీలు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ ఈ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకి అత్యధిక ప్రాధాన్యం ఇప్పుడు దక్కబోతుంది. అటు ఉత్తరాంధ్ర నుండి ఇటు రాయలసీమ వరకు మనం చూస్తే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కాళింగ సామాజిక వర్గం కానీ, కొప్ప బీసీ వెలమ సామాజిక వర్గం కానీ, తూర్పు కాపు సామాజిక వర్గం దగ్గర నుండి గౌర సామాజిక వర్గం వరకు కూడా ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన అభ్యర్థులకి ప్రాతినిధ్యం కల్పించబోతా ఉన్నారు. అదేవిధంగా గోదావరి జిల్లాల వస్తే ఉభయ గోదావరి జిల్లా, అటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కానీ, ఇటు పశ్చిమ గోదావరి జిల్లా కానీ కాపు సామాజిక వర్గంతో పాటు ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించి అటు శెట్టిబలి సామాజిక వర్గానికి, గౌడ సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యం అభ్యర్థుల ఎంపికలు ఈసారి ఇవ్వబోతున్నారు. అటు కృష్ణా, గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో కూడా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం, అటు యాదవ సామాజిక వర్గం దగ్గర నుండి గౌడ సామాజిక వర్గం వరకు ఈ అభ్యర్థుల్ని ఎక్కువ గతానికంటే కూడా ఎక్కువ మంది ఈ సామాజిక వర్గాల నుండి అభ్యర్థులు ఇవ్వబోతూ ఉన్నారు. దీంతో పాటుగా అటు నెల్లూరు నుండి మనం ఇటు విజయవాడ నుండి రాయలసీమ ప్రాంతం వరకు కూడా మైనార్టీలకు అత్యధికమైనటువంటి జనాభా ప్రాతిపదిక, అటు విజయవాడ సిటీ దగ్గర నుండి గుంటూరు దగ్గర నుండి అన్ని ప్రాంతాల్లో ఆ గ్రేటర్ రాయలసీమ దగ్గర నుండి విజయవాడ వరకు కూడా పెద్ద ఎత్తున మైనార్టీ పాపులేషన్ ఉంది. ఈ మైనార్టీ పాపులేషన్లో గతానికంటే కూడా ఈసారి ఎక్కువగా మైనార్టీ అభ్యర్థులకి, ముస్లిం మైనార్టీ అభ్యర్థులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశాలు ఇవ్వబోతూ ఉన్నారు. అభ్యర్థుల్ని ప్రకటించబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలు ఏవైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా ఆ ప్రాతిపదికన జనాభా లెక్కల ఆధారంగా కానీ గతంలో బీసీ కమిషన్లు ఇచ్చినటువంటి నివేదికలు కానీ వీటన్నిటిలో కూడా ఏవైతే సామాజిక వర్గాలు ఉన్నాయో యాదవ సామాజిక వర్గం దగ్గర నుండి అటు ఆ రాయలసీమ ప్రాంతాల్లో అత్యధికంగా ఉన్నటువంటి బోయ, కుర్మ ఈ రెండు సామాజిక వర్గాలకు కూడా అటు లోక్సభ స్థానాలకి కానీ అటు అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ మరొకవైపు చేనేతకి సంబంధించి కూడా చేనేత వర్గాలు కూడా ఈసారి చేనేత వర్గాలకి ప్రాతినిధ్యం దక్కబోతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాబితాలో. అదేవిధంగా కుర్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం దక్కబోతుంది, బోయ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం దక్కబోతుంది, యాదవ సామాజిక వర్గానికి అత్యధికంగా ప్రాతినిధ్యం దక్కబోతుంది, తూర్పు కాపు, అదేవిధంగా వెలమ, శెట్టిబలిజ, గౌడ అత్యంత ప్రధానమైనటువంటి బీసీ సామాజిక వర్గాలు ఇవన్నీ కూడా వీళ్ళందరికీ కూడా ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిస్టరీలో ఫస్ట్ టైం 50% స్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి దక్కడం అనేది మనం చెప్పొచ్చు. ఇస్మాయిల్ రైట్ సతీష్, ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసము లేకుంటే ప్రధానమైనటువంటి చేంజ్ మనం రెండు పార్టీలో చూస్తున్నాం. ఒక కూటమికి ఒక పార్టీకి చూస్తున్నాము. ఒకవైపు తెలుగుదేశం పార్టీ కూటమిలో పెత్తందారులు, అదేవిధంగా డబ్బు సంచులు పట్టుకొని ఎన్ఆర్ఐలు దిగి వాళ్ళే క్యాండిడేట్గా ప్రకటిస్తున్నటువంటి ఒక ఇష్యూ చూస్తున్నాం. చాలా కాలం పాటు పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి ఆ పార్టీలో కార్యకర్తలు, సామాన్యులు, బీసీలందరూ కూడా మాకు టికెట్లు దక్కలేదని ఆందోళన చేస్తున్నటువంటి ఒక దృశ్యాన్ని చూస్తున్నాం. మరోవైపు ఈ పెత్తందారులతో పోరాటం చేయడానికి జగన్మోహన్ రెడ్డి బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీతో ఒక సైన్యాన్ని తయారు చేస్తున్నారు, ఒక క్యాండిడేట్స్ని తయారు చేస్తున్నారు. సో డెఫినెట్గా చాలా రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి తన స్పీచెస్లో చెప్తున్నారు, ఇది పెత్తందారులకు అదేవిధంగా పేదలకు జరుగుతున్నటువంటి పోరాటం, ఇది పెత్తందారులకు నాతో ఉన్నటువంటి నా పేదలకు జరుగుతున్నటువంటి ఒక పోరాటం అని చెప్తున్నారు. సో డెఫినెట్గా ఇప్పుడు క్యాండిడేచర్ అనౌన్స్మెంట్ తర్వాత ఆ పిక్చర్ అనేటువంటిది ఇంకా చాలా క్లియర్గా రాబోతోంది. ఇది ఎలక్షన్స్ పైన ఎటువంటి ప్రభావం చూపబోతోంది, జనాల్లో ఎటువంటి ఆలోచనను రేకెత్తించేటువంటి అవకాశం ఉంది. సతీష్ చాలా క్లియర్గా ఇస్మాయిల్, ఎందుకంటే మనం మొట్టమొదటి నుండి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గత 5 సంవత్సరాలు, ఎందుకంటే సామాజికంగానే రాజకీయ అంశాలే కాకుండా పేదలకు సంబంధించినంత వరకు ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు పెత్తందారి పోకడలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేసింది, ఇంగ్లీష్ మీడియం విద్యను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది, వాళ్ళకి ఇళ్ల నిర్మాణాన్ని చేపడితే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది. సాక్షాత్తు అమరావతి ప్రాంతంలో ఎక్కడైతే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం జరిగింది. సో ఈ నేపథ్యంలో అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. పెత్తందారులు, పేదల మధ్య వర్గ పోరాటం జరగబోతుంది. సో పేదల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలే తన సైన్యంగా ముందుకెళ్తారన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అందుకోసమనే పెత్తందారి పోకడటువంటి ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల తరపున పేదల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ, ఈరోజు పేదలనే ఒక నాయకులుగా తయారు చేస్తున్నటువంటి పార్టీ
నిలవబోతుంది. ఎందుకంటే చాలా స్పష్టంగా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురించి మాట్లాడడం కాదు, వాళ్ళ గురించి చెప్పడం కాదు, వాళ్ళ గురించి సంక్షేమ పథకాలు అందించడం, వాళ్ళకి అభివృద్ధి చేయడం, వాళ్ళ ఆ సమాజ వర్గాలు ఆర్థికంగా పైకి తీసుకురావడమే కాదు, రాజకీయంగా కూడా ఖచ్చితంగా ప్రాతినిధ్యం దక్కించడం. ఎందుకంటే చాలా స్పష్టంగా చూడటం, సాక్షాత్తు భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి సభ అయినటువంటి రాజ్యసభలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాత్రమే ఒక ఏవైతే బీసీ ఆ మత్స్యకార కుటుంబానికి మత్స్యకారుడైనటువంటి మోపుదేవి వెంకటరమణ రాజ్యసభలో అడుగు పెట్టగలిగారు. అదేవిధంగా శెట్టిపల్లి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆ రాజ్యసభలో అడుగు పెట్టగలిగారు. అదేవిధంగా యాదవ్ సామాజిక వర్గం నుండి బేద మస్తాన్ రావు రాజ్యసభలో అడుగుపెట్టారు. అదేవిధంగా ఆర్ కృష్ణ బీసీ ఉద్యమకారుడిని తీసుకెళ్లి రాజ్యసభలో, అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక దళితుడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక దళితుడు రాజ్యసభలో అడుగు పెడుతున్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం వల్లే జరుగుతుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఎందుకు ఓట్లు వేయడానికే కాదు, ఓటర్లని చైతన్యపరిచేందుకు, అదేవిధంగా వాళ్ళకి నాయకత్వం వహించేందుకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఖచ్చితంగా ఉండాలి, వాళ్ళ వెనక నేను ఉంటానని నడిపించే దిశగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ప్రకటన ఉండబోతుందని అయితే చాలా స్పష్టంగా. ఎందుకంటే ఒక విధంగా రాజకీయంగా ఎటువంటి పరిణామాలు వచ్చినా సరే, ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా సరే, నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వర్గాల నుండి ఖచ్చితంగా వాళ్ళ మద్దతుతోనే వాళ్ళతోనే ఈ ఎన్నికల యుద్ధంలో పాల్గొంటారన్న అంశాన్ని స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే ఇప్పటి వరకు ప్రాతినిధ్యం దక్కనటువంటి సామాజిక వర్గాలకు అత్యధిక ప్రాతినిధ్యం ఇచ్చేటప్పుడు ఆ సామాజిక వర్గాలన్నీ కూడా కన్సాలిడేట్ అవుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే మా తరపున మాలో ఒకరిని తీసుకొచ్చి మా ప్రతినిధిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పెడతా ఉన్నారు. ఈయన అనేక దశాబ్దాలుగా మేము కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి పల్లకీలు మోసేటువంటి బోయిలుగా మిగిలిపోయాం, కానీ ఈరోజు ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారని ఒక చర్చ ఇప్పటికే మొదలైంది. ఎందుకంటే ఇదేదో ఒక్కసారి ఈ రోజు తీసుకున్న నిర్ణయం కాదు, దీన్ని గత 5 సంవత్సరాల్లో అన్ని అంశాల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా అమలు చేసి చూపించారు. రాజకీయంగా ఎంత ఒత్తిడి ఉన్నా, ఎటువంటి ఆ నియోజకవర్గాల్లో పరిస్థితులు కొంత ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అక్కడ ఆ ప్రాంతాల్లో బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి పడినటువంటి తపన అన్నది చాలా స్పష్టంగా ఇప్పటివరకు చూస్తూ వచ్చారు. సో ఇప్పుడు కూడా అభ్యర్థుల ఎంపికలో అదే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అనేక దశాబ్దాల నుండి కేవలం ఓటు వేయడానికి మాత్రమే మిగిలిపోయినటువంటి కొన్ని వెనుకబడిన సామాజిక వర్గాలు కానీ వెనుకబడిన వర్గాలు కానీ వాటన్నిటినీ కూడా ఈరోజు నాయకత్వం అన్నది అక్కడి నుండి తయారు చేయడమే కాకుండా ఆ నాయకుల్ని రేపు మళ్ళీ ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లో అడుగుపెట్టి ఆ సామాజిక వర్గాల గొంతు వినిపించేందుకు, ఆ సామాజిక వర్గాల సమస్యల్ని చట్టసభల ద్వారా పరిష్కారం తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఈ డేట్ ఖచ్చితంగా ఒక మైలురాయిగా నిలబోతుందని మనం చెప్పొచ్చు. ఇస్మాయిల్.